ఏపీలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. నదులు ఉప్పొంగి పొర్లుతున్నాయి. వాగులు వంకలు పొంగుతున్నాయి. రోడ్లు తెగిపోతున్నాయి. లోతట్టు ప్రాంతాల ఇళ్లన్నీ జలమయం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా కలెక్టర్లందరినీ అప్రమత్తం చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో అన్నింటికీ సిద్ధంగా ఉన్నామని, ఎటువంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, పశు నష్టం జరగకుండా కాపాడతామని, అన్నింటికీ ఏర్పాట్లు చేశామని, స్కూల్ బిల్డింగులు, ఎత్తైన ప్రాంతాలలో పునరావాస కేంద్రాలు అన్నింటినీ ఏర్పాటు చేశామని, లోతట్ట ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా తరలిస్తున్నామని, అలాగే వారికి కావలసినటువంటి ఆహార సదుపాయాలు, నిత్యావసర వస్తువులు అన్నింటినీ ఏర్పాటు చేయడం జరిగిందని, పాము కాట్లకు గురైతే వాటికి కావలసినటువంటి మందుల్ని సిద్ధం చేయడం జరిగిందని, వరదలు వెళ్ళిపోయిన తర్వాత కలరా, డయేరియా, మలేరియా ఇలాంటివి వ్యాపించకుండా వాటికి తగినటువంటి మందులు, చేయాల్సినటువంటి ఏర్పాట్లు, వాటికి కావలసినటువంటి వాటిని అన్నింటినీ కూడా సిద్ధం చేశామని, ఇక ఎవరు భయపడాల్సినటువంటి అవసరం లేదని, వరద ఉధృతి ఉండేటువంటి అన్ని జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉన్నారని, అధికారులు 24 గంటలు పనిచేస్తున్నారని, అలాగే ఎక్కడా కూడా గండ్లు ఏర్పడకుండా నిరంతరం పర్యవేక్షిస్తున్నారని, ఎక్కడైనా కట్టలు కొట్టుకుపోయినా, గండ్లు ఏర్పడినా వాటిని పూడ్చడం కోసం ఇసుక బస్తాలు కూడా సిద్ధం చేసి ఉంచామని, ఎక్కడ ఎటువంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగదని, మొత్తం ఏపీలో అధికార యంత్రాంగం అంతా కూడా ఈ విపత్తుని ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పి ఆయన ఒక మీడియా సమావేశంలో తెలియజేయడం జరిగింది.